హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులైంది వీడియో చేయక. ఎందుకంటే నేను ఒక సచివాలయం ఉద్యోగి కాబట్టి ఎలక్షన్స్లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ డ్యూటీ వేశారు. 2 months నుంచి అక్కడే ఉన్నాను ఆర్డీ ఆఫీస్లో, కాబట్టి టైం దొరకలేదు. సో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు కొద్దిగా టైం దొరుకుతుంది. డ్యూటీ చేసుకుంటూ టైం దొరికినప్పుడు వీడియోస్ అనేటువంటివి కంటిన్యూస్గా ఇప్పటి నుంచి చేస్తాను. మరి అందులో భాగంగానే ఈరోజు సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాల గురించి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలా అనేటువంటిది కొన్ని కోడింగ్స్ ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మీరు ఇంతకుముందు వీడియోస్ చూడకపోయింటే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా చూడవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఒకసారి అన్నిటినీ చదువుదాము. సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం. సెప్టెంబర్ 3 నేషనల్ స్కై స్క్రాపర్ డే, ఆకాశహర్మ్య దినోత్సవం. సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. రెండవది ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. సెప్టెంబర్ 8 ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. సెప్టెంబర్ 14 ఫస్ట్ వన్ హిందీ లాంగ్వేజ్ డే, నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే, జాతీయ హిందీ భాషా దినోత్సవం లేదా సింపుల్గా హిందీ భాషా దినోత్సవం. రెండవది వరల్డ్ ఫ్రెటర్నిటీ అండ్ అపాలజీ డే, ప్రపంచ సోదరభావం మరియు క్షమాపణ దినోత్సవం. సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం. రెండవది ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ లేయర్ దినోత్సవం లేదా ప్రపంచ ఓజోన్ దినోత్సవం అని కూడా చెప్పవచ్చు. సెప్టెంబర్ 17 వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం. సెప్టెంబర్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం. రెండవది వరల్డ్ అల్జీమర్స్ డే, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 22 వరల్డ్ రోజ్ డే, ప్రపంచ గులాబీ దినోత్సవం. రెండవది వరల్డ్ రైనో డే, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. సెప్టెంబర్ 23 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్, అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం. సెప్టెంబర్ 26 వరల్డ్ కాంట్రాసెప్షన్ డే, ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం. సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబీస్ డే, ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం. సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. సెప్టెంబర్ 30 ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం. నెక్స్ట్ 4th సండే ఆఫ్ సెప్టెంబర్ డాటర్స్ డే లేదా నేషనల్ డాటర్స్ డే అని కూడా చెప్పవచ్చు. కూతుర్ల దినోత్సవం, జాతీయ కూతుర్ల దినోత్సవం. రెండవది వరల్డ్ రివర్స్ డే, ప్రపంచ నదుల దినోత్సవం. ఇవి సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ మరియు దినోత్సవాలు. ఓకేనా? మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక్కొక్కటి ఇప్పుడు మనం కొన్ని ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ కోకోనట్ అనేటువంటి వర్డ్ తీసుకుందాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే కోకోనట్ దాంట్లో సిసి 2 సార్లు వచ్చింది చూడండి. కాబట్టి సిసి కోకో అనేటువంటి పదం నుంచి సి అనేటువంటి అక్షరం 2 సార్లు వచ్చింది కాబట్టి 2 times అని రాసుకున్నాం. తర్వాత కోకోనట్ అనేటువంటి పదానికి రైమింగ్ వర్డ్ కోకో నుంచి ఖోఖో అని రాసుకున్నాం. ఖోఖో అనేటువంటిది ఒక స్పోర్ట్స్ కదా,
ఒక గేమ్. సో దీంట్లో స్పోర్ట్స్ అనేటువంటి పదం నుంచి ఎస్ అనేటువంటి మొదటి అక్షరం నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ కోడింగ్ ద్వారా మనము ఏమని చెప్పొచ్చు అంటే కోకోనట్ అంటేనే మీకు సిసి 2 సార్లు వచ్చింది కాబట్టి సెకండ్ అని, తర్వాత కోకో నుంచి ఖోఖో అని గుర్తుకొస్తే ఖోఖో అనేటువంటిది ఒక స్పోర్ట్స్ కాబట్టి ఎస్ అనేటువంటి మొదటి అక్షరం నుంచి సెప్టెంబర్ అని మనకు రాసుకుంటే సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 3 నేషనల్ స్కై స్క్రాపర్స్ డే, అంటే ఆకాశహర్మ్య దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో ఇంగ్లీష్ పదంలో స్కై అనేటువంటి పదం తీసుకుందాము. స్కై అనేటువంటి పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 అని డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత స్కై అనేటువంటి పదంలో మొదటి అక్షరం ఎస్ కాబట్టి ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకుంటాం. కాబట్టి సెప్టెంబర్ 3 అనేటువంటిది నేషనల్ స్కై స్క్రాపర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 5 2 ఉన్నాయి, రెండింటికి కలిపి ఒకటే కోడింగ్. ఒకసారి చూడండి. నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. సో ఇది అందరికి తెలుసు. సెప్టెంబర్ 5 వచ్చి టీచర్స్ డే అన్నమాట. తర్వాత సెకండ్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, అంటే అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. మరి ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, మొదటి దాంట్లో టీచర్స్ అనేటువంటి పదం తీసుకున్నాను, రెండవ దాంట్లో చారిటీ అనేటువంటి పదం తీసుకున్నాను. టీచర్స్లో మొదటి 3 అక్షరాలు టిఈఏ టీ అని ఉంది. తర్వాత చారిటీలో కూడా మొదటి 3 అక్షరాలు సిహెచ్ఏ చా అంటే జనరల్గా ఛాయ్ అనుకుందాం. కాబట్టి టీ ఛాయ్ రెండు కూడా మనకి ఒకటే టీ గురించి చెప్తున్నాయి. ఛాయ్ అంటే హిందీలో చెప్తాం ఛాయ్ అని, ఓకే. టీ. సో ఈ టీ అంటేనే మీకు ఏం గుర్తు రావాలంటే టీ అనేటువంటి జనరల్గా కాస్ట్ ఎంత అంటే 5 రూపీస్ అన్నమాట. కాబట్టి మీకు టీచర్స్ డే అన్న చారిటీ అన్న చారిటీ నుంచి ఛాయ్ అనేటువంటి పదం గుర్తుకొస్తే ఛాయ్ ఎంత అంటే 5 రూపాయలు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. టీ వచ్చి 5 రూపీస్ అని గుర్తుపెట్టుకుంటే 5th అనేటువంటి డేట్ గుర్తుకొస్తుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ అనేటువంటి మంత్ రావాలి. ఫస్ట్ టీచర్స్ డేకి సెప్టెంబర్ ఎలా గుర్తుకొస్తుంది అంటే టీచర్స్ డే అంటేనే అసలు మనం ఎందుకు జరుపుకుంటామంటే మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క బర్త్డే సందర్భంగా మనము టీచర్స్ డే జరుపుకుంటాం. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే అంటేనే మనకు ఈయన గుర్తుకొస్తారు. కాబట్టి సర్వేపల్లిలో ఎస్ లేదా సా అనేటువంటి మొదటి అక్షరం నుంచి నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 5 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చారిటీ అంటే జనరల్గా ఇవి ఏం చేస్తాయి, చారిటీలు ఏం చేస్తాయి జనరల్గా అంటే సహాయక చర్యలు, హెల్ప్ అనేటువంటివి చేస్తాయి పూర్ పీపుల్కి. కాబట్టి చారిటీ అంటే మీకు సహాయము లేదా సహాయక చర్యలు అనేటువంటి పదాలు గుర్తుకొస్తే అందులో ఉన్నటువంటి మొదటి అక్షరము సా నుంచి సెప్టెంబర్ అని గుర్తుకొస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము సెప్టెంబర్ టీ లేదా చా నుంచి 5 రూపాయలు అని గుర్తుపెట్టుకుంటే 5 సెప్టెంబర్ 5 అనేటువంటిది ఈ నేషనల్ టీచర్స్ డే, అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, ఈ రెండు కూడా మనకి సెప్టెంబర్ 5 అని ఈ విధంగా కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 8 వచ్చి ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇందులో ఇచ్చినటువంటి పదమే తీసుకుందాం. లిటరసీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 8 అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్ పదము లిటరసీలో LITERACY. సో 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 అనేటువంటి డేట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ ఎలా గుర్తు రావాలో మనకి లిటరసీ అంటేనే మనకు ఎక్కడ జరుగుతుంది అసలు అక్షరాస్యత అంటే మనము జనరల్గా స్కూల్లో అక్షరాస్యత అనేటువంటిది జరుగుతుంది. అంటే చదువు అనేటువంటిది స్కూల్లో చెప్తారు కాబట్టి లిటరసీ అంటేనే స్కూల్ అనేటువంటి పదం గుర్తుకొస్తే స్కూల్ అనేటువంటి పదంలో మొదటి అక్షరము ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. లిటరసీలో 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 లిటరసీ అంటే స్కూల్ గుర్తు రావాలా, స్కూల్ అంటేనే సెప్టెంబర్ ఫస్ట్ లెటర్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 8 ఇంటర్నేషనల్ లిటరసీ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పదంలో సూసైడ్ అనేటువంటి పదాన్ని తీసుకుందాం. సూసైడ్లో మొదటి లెటర్ ఎస్ కదా, ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు 10 రావాలా. 10 అనేటువంటిది ఎలా వస్తుందంటే సూసైడ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమిటంటే కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇంటెన్షనలీ, అంటే ఇంటెన్షన్గా తనకు తాను చంపుకోవడం అంటే చనిపోవడం. ఓకేనా, దాన్ని మనం సూసైడ్గా అంటాం జనరల్గా. కాబట్టి ఇక్కడ ఇంటెన్షనలీ అనేటువంటి పదంలో ఇంటెన్షన్లో 10 అనేటువంటి మనకి నంబర్ కూడా కనిపిస్తుంది. చూడండి TEN 10 INTENలో TEN 10 అనేటువంటి పదం తీసుకుంటే
10 అంటే మనకి నంబర్ 10 అని రాసుకోవచ్చు. కాబట్టి సూసైడ్ అంటే సూసైడ్ నుంచి మొదటి పదము ఎస్ నుంచి సెప్టెంబర్, తర్వాత ఇంటెన్షనలీ తనకు తాను కిల్లింగ్ చేసుకోవడం కాబట్టి ఇన్ 10లో 10 ఉంది కాబట్టి 10 అనేటువంటి నంబర్ గుర్తుకొస్తుంది. కాబట్టి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 10 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 14 రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, హిందీ లాంగ్వేజ్ డే లేదా హిందీ భాషా దినోత్సవం లేదా నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే, జాతీయ హిందీ భాషా దినోత్సవం అని కూడా చెప్పవచ్చు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సెప్టెంబర్ 14 అంటే హిందీ అంటేనే మనకి ఏం గుర్తు రావాలా? హిందీ అనేటువంటిది ఏ కంట్రీలో అంటే ఏ దేశంలో మాట్లాడతారు? మన ఇండియాలోనే. కాబట్టి హిందీ అనేటువంటిది ఇండియాలో, అది కూడా ఎలాంటి లాంగ్వేజ్ ఇది అంటే ఒక నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్, హిందీ ఈజ్ ఏ ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్ అని రాసుకుంటే, ఇండియన్లో ఐ అనేటువంటి మొదటి అక్షరం నుంచి, ఐ అంటే జనరల్గా ఐ అనేటువంటిది ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్? 9th లెటర్. 9 అంటేనే మనకి ఏ నెల అంటే సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్, నేషనల్లో ఎన్ అనేటువంటి మొదటి అక్షరం తీసుకుంటే ఎన్ అనేది కూడా ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 14th లెటర్. సో దీన్ని డేట్గా రాసుకున్నాం, దీన్ని మంత్గా రాసుకున్నాం. ఐని మంత్గా, ఎన్ని డేట్గా రాసుకుంటే అప్పుడు సెప్టెంబర్ 14 హిందీ లాంగ్వేజ్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వరల్డ్ ఫ్రెటర్నిటీ అండ్ అపాలజీ డే అంటే ప్రపంచ సోదర భావం మరియు క్షమాపణ దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇచ్చిన పదాలని తీసుకుందాం, ఫ్రెటర్నిటీ మరియు అపాలజీ, ఇవి రెండు తీసుకుందాం. మరి ఫ్రెటర్నిటీలో లాస్ట్ చూడండి, ఫ్రెటర్నిటీ, నిటీ నుంచి నైటీ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఫన్నీ కోసం, లాజిక్ అంతే, లాజిక్ కోసము కొన్ని వర్డ్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ నిటీలో నుంచి నైటీ లేదా నిటీ అనే రాసుకుందాం. జనరల్గా నైటీ అంటే మనకు తొందరగా గుర్తుకొస్తుంది. ఓకేనా? ఫ్రెటర్నిటీ అంటే నైటీ అనేటువంటి పదం రాసుకుంటే, నైటీ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ ఎన్, ఎన్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నవ లెటర్ అంటే 14th లెటర్. ఆ విధంగా డేట్ మనం రాసుకోవచ్చు. తర్వాత అపాలజీ అంటే జనరల్గా మనకు అపాలజీ ఎట్లా చెప్తాము? సారీ అని చెప్తాం కదా. సో సారీ అనేటువంటి పదం ఉపయోగిస్తాం అపాలజీ చెప్పడానికి. కాబట్టి సారీలో నుంచి ఎస్ అనేటువంటి మొదటి లెటర్ నుంచి సెప్టెంబర్, ఈ విధంగా మనము ఫ్రెటర్నిటీ అండ్ అపాలజీ డేని ఈ విధంగా సెప్టెంబర్ 14 అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ 15, ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్స్ డే లేదా దినోత్సవం. ఇది అందరికీ తెలుసు, సెప్టెంబర్ 15. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, జనరల్గా ఇంజనీర్స్ అనేటువంటి పదంలో ఈ అంటే మనకి లెటర్ ఎంత ఆల్ఫాబెట్లో అంటే 5 అని తెలుసు, కానీ మనకి 15 కావాలా అంటే పెద్దది, నథింగ్ బట్ 15 కావాలా. తెలుగులో 15 అంటాం కదా. 15 ఎలా వస్తుందంటే 5 అనేటువంటిది ఈలో ఉంది, 5 అనేటువంటిది ఈ నుంచి మనము 5 అని రాసుకోవచ్చు, 5వ అక్షరం అని. కానీ మనకు 15 రావాలి కాబట్టి ఇంజనీర్ అనేటువంటి పదాన్ని నేను పెద్దగా రాసిన, అందులో ఈని పెద్దగా రాసిన, ఈ పెద్ద ఈ అంటే పెద్ద 5, పెద్ద 5 అంటే 15, ఇట్లా 15 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇంజనీర్స్ డే అంటేనే మీకు ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఈని పెద్దగా రాసినాను, ఈ. ఓకేనా? సో పెద్ద ఈని 15, పెద్ద 5, అట్లా 15 అని మనం డేట్ రాసుకోవచ్చు. ఇప్పుడు మంత్ సెప్టెంబర్ ఎలా వస్తుంది? ఇంజనీర్స్ జనరల్గా ఏం చేస్తారు? వాళ్ళు ప్లానింగ్, డిజైనింగ్, స్ట్రక్చర్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా? దేనికి అంటే బిల్డింగ్స్కి, అలాంటి వాటి అన్నిటికీ కూడా. కాబట్టి స్ట్రక్చర్స్ అనేటువంటి పదం నుంచి ఎస్ అనేటువంటి మొదటి అక్షరం నుంచి సెప్టెంబర్ రాసుకోవచ్చు. కాబట్టి ఇంజనీర్ అంటేనే మనకు స్ట్రక్చర్స్, డిజైన్స్, ప్లాన్స్ అనేటువంటిది గుర్తుకొస్తే స్ట్రక్చర్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. ఈని పెద్దగా రాసుకుని ఈ అంటే 5, పెద్దగా రాస్తే పెద్ద 5, పెద్ద 5 అంటే 15. ఇట్లా మనం సెప్టెంబర్ 15ని నేషనల్ ఇంజనీర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవది చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము. ఓకేనా? మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, డెమోక్రసీ, కొద్దిగా డెమో అంటేనే ఓ అనేటువంటి సౌండ్ కొద్దిగా చూడండి, మనము ఏం చేస్తున్నాము? డీప్గా పలుకుతున్నాం. డెమోక్రసీ ఓ హైలైట్ అవుతుంది కాబట్టి ఓ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎంత నంబర్ అంటే 15. సో ఆ విధంగా మనం డెమో అంటేనే ఓ అంటే 15 అనే డేట్ వస్తుంది. సెప్టెంబర్ ఎలా వస్తుందంటే, ఒక నోట్ రాసుకున్నా కింద చూడండి, నోట్ కాదు యాక్చువల్లీ ఫ్యాక్ట్ అది. ఏమిటంటే ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. సో అన్ని దేశాలలో అతిపెద్ద డెమోక్రటిక్ దేశం ఏదంటే, ప్రజాస్వామ్య దేశం ఏదంటే మన భారతదేశం అంట. కాబట్టి ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ అంటేనే ఇండియా గుర్తు రావాలి.
ఇండియాలో ఫస్ట్ లెటర్ ఐ. ఐ అంటే ఇది ఎన్నో అక్షరం ఆల్ఫాబెట్లో అంటే నైన్త్ అంటే అది ఏ మంత్ అంటే సెప్టెంబర్ మంత్. సో ఈ విధంగా డెమో నుంచి ఓ నుంచి 15, ఇండియా నుంచి 9, ఐ నుంచి 9 రాసుకుంటే సెప్టెంబర్ 15 అనేటువంటిది ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, ఓజోన్ దినోత్సవం లేదా ప్రపంచ ఓజోన్ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించినటువంటి ఓజోన్కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్ అనేటువంటిది ఇలా రాసుకున్నాం. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ యూవీ రేస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ షీల్డ్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్. సో మనందరూ తెలుసు కదా, ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే మన ఎర్త్లో ఉన్నటువంటి జీవుల్ని లేదా మనుషుల్ని అందరినీ కూడా ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ని నుంచి మనల్ని రక్షిస్తుంది ఈ ఓజోన్ లేయర్ అన్నమాట. ఓకేనా. సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మమ్మల్ని. అదేవిధంగా ఇది ఎలా పనిచేస్తుంది, ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, షీల్డ్. ఓకేనా. సో ఈ రెండు పదాలు ప్రొటెక్ట్స్, షీల్డ్ అనేటువంటిది తీసుకొని ఇప్పుడు మనం షీల్డ్ అనేటువంటి పదంలో నుంచి ఎస్ మొదటి లెటర్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. ప్రొటెక్ట్ చేస్తుంది, ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రొటెక్ట్స్ అనేటువంటి పదంలో పి అనేటువంటి మొదటి లెటర్ నుంచి, పి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 16వది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము షీల్డ్ నుంచి సెప్టెంబర్, ప్రొటెక్ట్ నుంచి పి అంటే 16, సెప్టెంబర్ 16 అనేటువంటిది వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవం అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. అందుకోసము మీకు ఈ కోడ్ అనేటువంటిది గుర్తు రావాలి. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ యూవీ రేస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ షీల్డ్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్. లేదా సింపుల్గా ఓజోన్ లేయర్ ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని కోడ్ గుర్తుపెట్టుకున్నా కూడా ప్రొటెక్ట్ నుంచి మనం పి నుంచి 16 రాసుకోవచ్చు, షీల్డ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎస్ నుంచి సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సెప్టెంబర్ 16 ఈజ్ అ వరల్డ్ ఓజోన్ డే. నెక్స్ట్ సెప్టెంబర్ 17 వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవము. పేషెంట్, సేఫ్టీ ఈ రెండు పదాలు తీసుకున్నాం. పేషెంట్ అనేవాడు ఎలా ఉంటాడు, లేదా ఆ పేషెంట్ ఉన్నటువంటి రూమ్ ఎలా ఉంటుందంటే చాలా కామ్గా, క్వైట్గా ఉంటారన్నమాట. సో అక్కడ హడావిడి లేకుండా, అక్కడ ఎవరిని రారు పేషెంట్ దగ్గరికి, హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ. సో కొద్దిగా ప్రశాంతంగా ఉండాలా అని చెప్తారన్నమాట. కాబట్టి పేషెంట్ అంటే మీకు క్వైట్ అండ్ కామ్ అనేటువంటి పదాలు గుర్తు రావాలి. క్వైట్లో ఫస్ట్ లెటర్ క్యూ. క్యూ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నవ లెటర్ అంటే 17వ లెటర్. సో ఇక్కడ మనం ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలా. సో ఎక్కువగా మనం కోడింగ్ అనేటువంటిది ఆల్ఫాబెట్ అంటే మొదటి లెటర్ తీసుకుని దాని నుంచి నంబరింగ్ అనేటువంటిది రాసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ కోడింగ్ రాసేటప్పుడు ఏ నుంచి జెడ్ వరకు పక్కన రఫ్గా ఏబిసిడీలు రాసుకుని వాటికి సంబంధించినటువంటి నంబరింగ్ 1 2 3 4 జెడ్ అంటే 26 వరకు రాసుకుంటే ఈజీగా మనకు ఈ డేట్స్ అనేటువంటి తొందరగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో క్వైట్లో నుంచి క్యూ అంటే 17వ అక్షరం అని గుర్తుపెట్టుకుంటే డేట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సెప్టెంబర్ కావాలి. సెప్టెంబర్ ఎలా వస్తుంది, సో సేఫ్టీ అనేటువంటి ఇచ్చిన పదంలో నుంచి రాసుకుందాం. సేఫ్టీ నుంచి ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని మనము సెప్టెంబర్ 17 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 21 రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవము. శాంతి. ఓకేనా. శాంతి అనేటువంటి పదం తీసుకున్నాము. మనకు సెప్టెంబర్ 21 రావాలి. మరి శాంతి నుంచి సా అనేటువంటి సౌండ్ నుంచి సా శాంతి లేదా సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. శాంతి నుంచి సెప్టెంబర్ అనేటువంటి మంత్ మనకు ఈజీగా గుర్తుకుంటుంది. ఇప్పుడు 21 రావాలి. 21 రావాలంటే ఇక్కడ చిన్న కోడ్ రాసుకున్నాం చూడండి. 21 ఎలా గుర్తుకొస్తుందంటే 21వ సంవత్సరం వివాహ వయస్సు. కాబట్టి లైఫ్లో ఇక నో పీస్ అంటే వివాహ వయసు వచ్చిన తర్వాత నుంచి అంటే లేదా వివాహం చేసుకున్న తర్వాత జనరల్గా మగవాళ్ళకి పీస్ అనేటువంటిది ఉండదన్నమాట. అట్లా జస్ట్ లాజిక్ రాసుకున్నాను ఫన్నీ కోసం. ఓకేనా. ఈ విధంగా మనము 21 అంటే వివాహ వయస్సు. వివాహ వయస్సు అంటేనే ఇంకా వాళ్ళకి పీస్ ఉండదు ఇంకా అని గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా మనము 21 అనే డేట్ గుర్తుకొస్తుంది. ఓకేనా. సో శాంతి అంటే పీస్. మనం ఆపోజిట్గా నో పీస్ అని రాసుకుందాం. నో పీస్ ఎప్పటి నుంచి ఉండదు మనకి అంటే ఈ వివాహ వయస్సు నుంచి, వివాహం చేసుకున్నప్పటి నుంచి, అంటే జనరల్గా 21 సంవత్సరాల తర్వాత నుంచి అని అర్థం. ఓకేనా. 21 ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. శాంతి అంటేనే మీకు ఇది రావాలి, గుర్తు రావాలి. 21 డేట్ అనేటువంటిది గుర్తు రావాలి. ఓకేనా. రైట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ లేదా అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడంటే శాంతి నుంచి సెప్టెంబర్, డేట్ వచ్చి 21, వివాహ వయసు నుంచి 21 అనే నంబర్ గుర్తు రావాలి. నెక్స్ట్ సెకండ్ వన్, వరల్డ్ అల్జీమర్స్ డే. సో అల్జీమర్స్
అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట. అది బ్రెయిన్కి సంబంధించినది, బ్రెయిన్ డిజార్డర్కి సంబంధించినటువంటి వ్యాధి. దీంట్లో ఏం జరుగుతుందంటే సింపుల్గా అనేబుల్ టు డూ సింపుల్ టాస్క్. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏ పనులు కూడా చేయలేకపోతారు. అంటే సింపుల్ టాస్క్, వాళ్ళు బ్రష్ చేసుకోవడం, నిలబడడం, కూర్చోవడం అలాంటి పనులు కూడా చేయలేకపోతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అల్జీమర్స్ అంటే మీకు ఈ సెంటెన్స్ గుర్తు రావాలా, అనేబుల్ టు డూ సింపుల్ టాస్క్. ఇప్పుడు దీని నుంచి మనము సెప్టెంబర్ 21 ఎలా వస్తుందంటే అనేబుల్లో ఫస్ట్ లెటర్ యు అనేటువంటిది ఎన్నవ అక్షరం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే 21 అన్నమాట. ఆ విధంగా డేట్ రాసుకోవచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ ఎలా వస్తుందంటే సింపుల్ టాస్క్ కూడా చేయలేరు కాబట్టి సింపుల్లో నుంచి ఎస్ అనే మొదటి అక్షరం నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి వరల్డ్ అల్జీమర్స్ డే అంటేనే అనేబుల్ టు డూ సింపుల్ టాస్క్ అని గుర్తుకొస్తే, అనేబుల్ యూ అంటే 21, సింపుల్ టాస్క్ ఎస్ అంటే సెప్టెంబర్ 21 అనేటువంటిది వరల్డ్ అల్జీమర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 22 మనకి రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, వరల్డ్ రోజ్ డే, ప్రపంచ గులాబీ దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఇంకా రోజ్ అంటేనే మనకి ఏం గుర్తుకొస్తుంది? జనరల్గా రోజ్ చూస్తేనే ఏదైనా మనకి వ్యాలంటైన్స్ డే రోజు కానీ, లేదా జనరల్గా రోజ్తో వ్యాలెన్స్ డే రోజు గిఫ్ట్గా ఇస్తారు రోజుని, ఓకేనా? సో గులాబీని ఆ విధంగా. తర్వాత రోజ్ అనేటువంటిది సింబల్ ఆఫ్ లవ్ అని కూడా చెప్తారు, ఓకేనా? సో ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి వర్డ్స్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి రోజ్ అంటే మనకు గుర్తుకొచ్చేటువంటిది వ్యాలంటైన్స్ అనేటువంటి పదం గుర్తుకొస్తుంది, సింబల్ ఆఫ్ లవ్ అనేటువంటి పదాలు గుర్తుకొస్తాయి. ఇలా గుర్తొచ్చినప్పుడు వీటి నుంచి మనము కోడింగ్ అనేటువంటిది ఇలా రాసుకున్నాం. వ్యాలంటైన్స్లో నుంచి వి అనేటువంటి మొదటి అక్షరం తీసుకుందాం. వి అంటే అది ఎన్నవ అక్షరం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే 22. తర్వాత రోజ్ అంటేనే సింబల్ ఆఫ్ లవ్ కాబట్టి సింబల్ నుంచి ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు, ఓకేనా? వరల్డ్ రోజ్ డే అంటేనే మీకు వాలంటైన్స్ తర్వాత సింబల్ ఆఫ్ లవ్ ఈ రెండు పదాలు గుర్తుకొస్తే వాలంటైన్స్లో వి నుంచి 22 డేట్ గుర్తుకొస్తుంది, సింబల్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. సెప్టెంబర్ 22 ఈజ్ అ వరల్డ్ రోజ్ డే. నెక్స్ట్ సెప్టెంబర్ 22 రెండవది వరల్డ్ రైనో డే, ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే రైనో అంటేనే మీకు ఒక క్రికెటర్ పేరు గుర్తుకొస్తుంది. మన ఇండియన్ ప్లేయర్ సురేష్ రైనా క్రికెటర్ నేమ్ గుర్తుకొస్తుంది, ఓకేనా? రైనా సురేష్ రైనా, ఓకేనా? సో సురేష్ రైనా. ఇప్పుడు సెప్టెంబర్ 22 ఎలా గుర్తుకొస్తుందంటే రైనో నుంచి సురేష్ రైనా రాసుకుంటే సురేష్లో ఎస్ అనేటువంటి ఫస్ట్ లెటర్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి రైనా రెండు కూడా రైమింగ్ వర్డ్స్. ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఆర్, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఆర్. ఆర్ నుంచి మనము ఆర్ నుంచి తెలుగులో రా రెండు అని రాసుకోవచ్చు. ఇంకొక ఆర్ నుంచి కూడా రెండు అని రాసుకోవచ్చు. రెండు అంటే 22, ఓకేనా? ఆర్ 2 అట్లా రాసుకుందాం, 2. కాబట్టి రైనో సురేష్ రైనా గుర్తుకొస్తే సురేష్ నుంచి సెప్టెంబరు, రైనో నుంచి 2 అంటే 22. సెప్టెంబర్ 22 వరల్డ్ రైనో డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 23 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం లేదా భాషా దినోత్సవం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడండి, ఫస్ట్ మంత్ చూడండి, మంత్ సెప్టెంబర్ ఎలా వస్తుందంటే ఇచ్చినటువంటి ఇంగ్లీష్ లెటర్ సైన్ లాంగ్వేజ్లో నుంచి సైన్ అనేటువంటి పదం తీసుకుందాం. సైన్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు 23 కావాలి మనకి. 23 కోసం ఒక చిన్న కోడ్ రాసుకున్నాము సైన్ లాంగ్వేజ్ సంబంధించి. చూడండి, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడే వారి మాటలు మనకు ఒకేసారికి అర్థం కావు, కనీసం 2-3 సార్లు బాగా పరిశీలిస్తే అర్థమవుతాయి. అంటే వాళ్ళు మనకి సైన్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు మన తొందరగా వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని మాటల్ని కానీ బాగా 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి సో ఇది జస్ట్ కోడింగ్ మాత్రమే, 2-3 అంటే జస్ట్ 23 రావడానికి ఇలా కోడ్ రాసుకున్నాను అన్నమాట, ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనము ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే సైన్ అంటేనే మనకి ఒకసారి కాకుండా 2-3 సార్లు చూస్తే వాళ్ళ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అట్లా కోడ్ గుర్తుకొస్తే 2-3 అంటే 23 అట్లా మనము డేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ని సెప్టెంబర్ 23 అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 26 రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ వరల్డ్ కాంట్రాసెప్షన్ డే అంటే ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పదం తీసుకుందాం, కాంట్రాసెప్షన్. సో జనరల్గా కాంట్రాసెప్షన్ అంటే బర్త్ కంట్రోల్ లేదా ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు, ఓకేనా?
సో మరి సెప్టెంబర్ 26 ఎలా గుర్తుకొస్తుందంటే కాంట్రాసెప్షన్ అంటేనే ఈ విధంగా రెండు పదాలు రాసుకున్నా, బర్త్ కంట్రోల్ అని, ఫ్యామిలీ ప్లానింగ్ అని రాసుకొని మొదటి లెటర్స్ అండర్లైన్ చేసుకుని బి, బర్త్ కంట్రోల్లో బి, ఫ్యామిలీ ప్లానింగ్లో ఎఫ్. బి అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో సెకండ్ లెటర్, ఎఫ్ అంటే 6th లెటర్, 26 అంటే 26, ఇట్లా డేట్ గుర్తుపెట్టుకున్నా. తర్వాత సెప్షన్, కాంట్రాసెప్షన్లో సెప్షన్ అనే రెండో పదం తీసుకుంటే సెప్షన్ అని తెలుగు రాసుకుంటే అది జనరల్గా సెప్టెంబర్కి దగ్గరగా ఉంది కాబట్టి సెప్షన్ సెప్టెంబర్ ఇట్లా రాసుకోవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 26 అనేది ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవము, వరల్డ్ కాంట్రాసెప్షన్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 22 ఇంకొకటి సెకండ్ వన్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించి ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాం. సో ఇది కోడ్ అనే బదులుగా కొటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఒక కొటేషన్ ఏంటంటే జీరో వేస్ట్, సేవ్ ఎర్త్ అండ్ ప్రిజర్వ్ అవర్ ఫ్యూచర్. ఇది ఒక కొటేషన్ అన్నమాట ఎన్విరాన్మెంట్ సంబంధించి. కాబట్టి దీని నుంచి మనము జీరో వేస్ట్ నుంచి జీరో అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ జెడ్, జెడ్ అంటే ఇంగ్లీష్లో ఎన్నో ఆల్ఫాబెట్ 26 లాస్ట్ లెటర్, ఓకేనా. ఈ విధంగా డేట్ 26 అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సేవ్ అర్త్, సో ఎన్విరాన్మెంట్ని మనము నీట్గా పెట్టుకుంటే, వేస్ట్ చేయకుండా నీట్గా మనము చూసుకుంటే ఎన్విరాన్మెంట్ని, అప్పుడు మనం అర్త్ని మనం సేవ్ చేసుకోవచ్చు, మన ఫ్యూచర్ వాళ్ళ కోసం కూడా సేవ్ చేయొచ్చు, ప్రిజర్వ్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ కోడ్ ద్వారా మనకు జెడ్ నుంచి 26, సేవ్ అర్త్లో నుంచి సేవ్ అంటే ఎస్ అనేటువంటి మొదటి అక్షరం నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. సెప్టెంబర్ 26 ఈజ్ అ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం. యాక్చువల్లీ ఇంతకుముందు మనం నేషనల్ టూరిజం డే కూడా చూసుకున్నాం, ఇప్పుడు జనవరి 25. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ టూరిజం డే వచ్చి జనవరి 25. నేషనల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి జనవరి మంత్ ఫస్ట్లో వచ్చింది. ఇది ఇప్పుడు ప్రపంచ వరల్డ్ కాబట్టి తర్వాత వస్తుంది కాబట్టి సెప్టెంబర్, ఓకేనా. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వరల్డ్ టూరిజం డేలో ప్రతి పదం నుంచి మొదటి అక్షరాలు తీసుకున్నాం. వరల్డ్ నుంచి డబ్ల్యూ, టూరిజం నుంచి టీ, డేలో నుంచి డి అని తీసుకున్నాం, WTD. ఇప్పుడు 27 రావాలా డేట్, సెప్టెంబర్ కూడా రావాలి. సో ఏం చేద్దామంటే డబ్ల్యూ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 23rd లెటర్ అన్నమాట. తర్వాత డి అంటే మనకు తెలుసు 4th లెటర్. టీని మనము నంబరింగ్ రాసుకోకుండా టీతో మనకు వచ్చేటువంటి తెలుగు నంబరింగ్ వచ్చి 9 అన్నమాట. టీ తా అనుకుని 9 అని రాసుకున్నాం. ఈ 9ని మనం నెల కింద అంటే సెప్టెంబర్ లాగా రాసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఈ 23ని 4ని యాడ్ చేస్తే 27 వస్తుంది. అట్లా 27 9 నుంచి సెప్టెంబర్ రాసుకున్నాం. సెప్టెంబర్ 27 ఈజ్ ద వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం అని గుర్తుపెట్టుకుందాం, ఓకేనా. రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబీస్ డే, ప్రపంచ రాబీస్ దినోత్సవం. సో ఇది ఒక మనకి డిసీజ్ అన్నమాట. ఇది యాక్చువల్లీ మనకి ఈ అనిమల్స్ నుంచి, జనరల్గా కుక్కల నుంచి, అంటే అవి వాటికి ఇన్ఫెక్టెడ్ అయినటువంటి జంతువుల నుంచి, కుక్కల నుంచి మనకి మనుషులకి ఈ వ్యాధి అనేటువంటిది సోకుతుంది. కాబట్టి ఆ ర్యాబీస్ అనేటువంటిది జనరల్గా కుక్కల నుంచి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ కుక్కలు సేఫ్గా ఉంటే, వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకోకుండా ఉంటే మనం సేఫ్గా ఉంటాం. అందుకోసమే ఒక కోడ్ అనేటువంటిది ఇలా రాసుకున్నాం, సేవ్ డాగ్స్ ఫ్రమ్ ర్యాబీస్. ర్యాబీస్ అంటేనే మీకు ఈ కోడ్ అనేటువంటి గుర్తుకొస్తే మనం డేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు, సేవ్ డాగ్స్ ఫ్రమ్ ర్యాబీస్. మరి ఈ పదాలలో ఒక్కొక్క పదం నుంచి ఫస్ట్ లెటర్ రాసుకున్నాం, SDFR. ఎస్ అంటే సెప్టెంబర్, డి అంటే మనకి ఎన్నవ లెటర్ 4th లెటర్, ఎఫ్ అంటే 6th లెటర్, ఆర్ అంటే 18th లెటర్ ఆల్ఫాబెట్లో. కాబట్టి మొదటి ఎస్ని నంబరింగ్ రాసుకోకుండా మంత్ లాగా రాసుకున్నాం, ఎస్ ఫర్ సెప్టెంబర్ అని. డి అంటే 4, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18. ఇవన్నీ యాడ్ చేస్తే 4 + 6 + 18 28 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము వరల్డ్ ర్యాబీస్ డేని సెప్టెంబర్ 28 అని గుర్తుపెట్టుకోవచ్చు. అందుకోసం మీకు ఈ కోడ్ గుర్తు రావాలి. ర్యాబీస్ అంటేనే జనరల్గా కుక్కల ద్వారా మనకి మనుషులకి సోకుతుంది కాబట్టి ఫస్ట్ కుక్కల్ని సేవ్ చేసుకోవాలి, సేవ్ డాగ్స్ ఫ్రమ్ ర్యాబీస్ అని మనము ఈ విధంగా ఇట్లా రాసుకున్నాను అంతే, ఓకేనా. రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ 29. నెక్స్ట్ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. సెప్టెంబర్ 29 రావాల. ఫస్ట్ సెప్టెంబర్ అనేటువంటి మంత్ ఎలా వస్తుందంటే ఇచ్చినటువంటి తెలుగు పదం హృదయ దినోత్సవం నుంచి హృదయం, హృదయం అంటేనే మనకి పర్యాయ పదాలు గుండె, మనస్సు ఇలా చాలా రాసుకోవచ్చు. మనకి సెప్టెంబర్ కావాలా కాబట్టి మనస్సు అనేటువంటి పదం నుంచి సు నుంచి సెప్టెంబర్ అని రాసుకుందాం. మనస్సు
అట్లా లాస్ట్లో సు అనేటువంటి పదం నుంచి సు అంటే సెప్టెంబర్ అని మంత్ రాసుకున్నాం. హృదయం అంటేనే మీ గుండె, మనసు ఇలాంటి వర్డ్స్ గుర్తు రావాలి. అప్పుడు సెప్టెంబర్. నెక్స్ట్ ఇప్పుడు డేట్ 29 కావాలి. చాలా కష్టము, కానీ ఏదో రకంగా ఆలోచించి పాట ద్వారా కూడా మనము కోడింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు. చూడండి, గజనీ మూవీలోని ఒక సాంగ్ అన్నమాట. సో కొద్దిగా 2 లైన్స్ పాడతాను, భయపడకండి. తర్వాత కోడింగ్ అనేటువంటిది చెప్పుకుందాం. ఓకే, రైట్. సాంగ్ వినండి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై వెతికా చూపుల్లోనే బతికా, కళ్ళు తెరచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరచి స్వప్నమే కన్నా. ఓకేనా, రైట్. సో బాగుందో లేదో తెలీదు. రైట్, మరి ఫస్ట్ 3 లైన్స్ తీసుకున్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అనేటువంటి ఈ కోడ్ ద్వారా, ఈ పాట ద్వారా చూడండి, హృదయం హృదయం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఆ విధంగా 2 అని రాసుకున్నా. తర్వాత నీ చుట్టూనే తిరుగుతున్నది, తున్నది, లాస్ట్లో తున్నది అనేటువంటి పదం తీసుకుంటే, తున్నది అంటే నంబరింగ్ 9 లాగా దగ్గరగా ఉంది కదా. తున్నది 9, తున్నది 9, 9. హృదయం 2 సార్లు వచ్చింది, 9, తున్నది అంటే 9, అట్లా 9 రాసుకున్నా. 2, 9 కలిపి పక్కనే పక్కనే 29 అని రాసుకున్నా. ఓకేనా. సో ఏదో మీకు బ్యాక్గ్రౌండ్లో హాట్ డే అని ఇచ్చినప్పుడు హృదయం అనేటువంటి పదం గుర్తుకొస్తే, హృదయం నుంచి అట్లా సాంగ్ గుర్తుకొస్తే, సాంగ్లో నుంచి ఇదంతా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో గుర్తుకొస్తే, హృదయం హృదయం 2 సార్లు వచ్చింది, తిరుగుతున్నది అంటే తున్నది లాస్ట్లో 9, అట్లా 2, 9, 29 అని ఇట్లా కోడ్ తీసుకొని వచ్చాం. ఓకేనా. సో ఈ విధంగా 2, 9 అంటే 29. సో హృదయ దినోత్సవం అంటేనే సెప్టెంబర్ 29 అనేటువంటిది ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ 30 ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవము. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ట్రాన్స్లేషన్ అంటేనే మీకు ఒక పేరు గుర్తు రావాలన్నమాట. సెయింట్ జెరోమ్ అని గుర్తు రావాలి. సో ఎందుకు అంటే ఈయన పేరు, ఈయన బైబిల్ని లాటిన్లోకి అనువదించినాడు, లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసినాడు. కాబట్టి సెయింట్ జెరోమ్ని ఫాదర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని అంటారు. కాబట్టి ట్రాన్స్లేషన్ అంటేనే ఈ పేరు గుర్తు రావాలా, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంటామని గుర్తుపెట్టుకుంటే, సెయింట్ జెరోమ్ నుంచి, సెయింట్లో ఫస్ట్లో ఎస్ అనేటువంటి అక్షరం నుంచి సెప్టెంబర్ మంత్ అని గుర్తుకొస్తుంది. జెరోమ్లో జే అంటే ఇది ఎన్నవ లెటర్? జే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 10వ లెటర్. ట్రాన్స్లేషన్ అనేటువంటిది మనము కీవర్డ్ తీసుకుంటే, ట్రాన్స్లేషన్లో టీ అంటే మనకి ఎన్నవ లెటర్? అది టీ అనేది 20వ అక్షరం. కాబట్టి జెరోమ్లో జే అనేది 10, ట్రాన్స్లేషన్లో టీ అంటే 20. 10 + 20 30. సో ఈ విధంగా 30 కోడ్ రాసుకోవడానికి కోసం ఈయన పేరు, ట్రాన్స్లేషన్ అంటేనే సెయింట్ జెరోమ్ అనేటువంటి పేరు గుర్తు రావాలి. సెయింట్ జెరోమ్ అనే అతను ఫాదర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని మీకు గుర్తుకొస్తే, సో ఈ విధంగా సెప్టెంబర్ జే నుంచి 10, ట్రాన్స్లేషన్ టీ నుంచి 20, 10 + 20 30 అని సెప్టెంబర్ 30 ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 4th సండే ఆఫ్ సెప్టెంబర్. ఓకేనా. 4th సండే ఆఫ్ సెప్టెంబర్లో మనకి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు 2 ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ డాటర్స్ డే లేదా నేషనల్ డాటర్స్ డే, కూతుళ్ళ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? మనకి ఏమేమి రావాలి ఇప్పుడు? 4th అనే నంబర్ రావాలా, సండే రావాలా, సెప్టెంబర్ కూడా రావాలా. 4th సండే, సెప్టెంబర్ మంత్లో 4th సండే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇంకా డాటర్స్ డేలో డి అంటే ఫస్ట్ లెటర్ మనకి, ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 4th లెటర్ అని తెలుసు. కాబట్టి డాటర్స్ అంటేనే 4th అనేటువంటిది మనకి డేట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు సండే మరియు సెప్టెంబర్ రావాలా. దీనికోసం ఒక చిన్న తెలుగులో కోడ్ రాసుకున్నాం. డాటర్ అంటేనే కూతురు కదా. కూతురు అంటే ఎవరు? మన ఇంటికి లక్ష్మి అన్నమాట. కాబట్టి కూతురు పుట్టిందంటే ఏమని చెప్పుకోవాలి మనము? ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అని చెప్పుకోవాలి. సో ఆడపిల్ల పుట్టిందంటే మనము చాలా చాలా అదృష్టవంతులు అన్నమాట. ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం. సో మన ఇంటికి లక్ష్మిని తీసుకుని వస్తుంది అన్నమాట. కాబట్టి కూతుళ్ళ దినోత్సవం ఎప్పుడంటే 4th సండే ఆఫ్ సెప్టెంబర్. మరి ఆదివారం ఎలా వస్తుంది? ఆడపిల్ల నుంచి ఆడ నుంచి ఆదివారము అని గుర్తుపెట్టుకోవచ్చు. తను లక్ష్మీ స్వరూపం, స్వరూపం నుంచి స్వా నుంచి సెప్టెంబర్, స్వా నుంచి సా అనే సౌండ్ నుంచి సెప్టెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డాటర్ నుంచి 4th, ఆడపిల్ల కూతురు అంటే ఆడపిల్ల కాబట్టి ఆదివారము, తను లక్ష్మీ స్వరూపం, స్వరూపం సా నుంచి సెప్టెంబర్. సో ఆదివారం సెప్టెంబర్, 4th ఆదివారం, 4th సండే ఆఫ్ సెప్టెంబర్ ఈజ్
డాటర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వరల్డ్ రివర్స్ డే, ప్రపంచ నదుల దినోత్సవము. ఇది కూడా ఎప్పుడంటే 4th సండే ఆఫ్ సెప్టెంబర్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నదులు, తెలుగు పదము నదులు. నదులు అనేటువంటిది మనకి తెలుగులో నంబర్స్కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్ ఏదంటే 4. నదులు 4, ఓకేనా, నాతోనే వస్తాయి రెండు కూడా, నదులు 4, ఓకేనా. ఆ విధంగా డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సండే మరియు సెప్టెంబర్ రావాలి, ఎస్ అనేటువంటి సౌండ్ రావాలి. ఎలా వస్తుందంటే నదులకు సంబంధించి కోడ్ లేదా ఒక ఫ్యాక్ట్ రివర్స్కి సంబంధించి ఏమిటంటే లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నైల్. నైలు నది అంటాం కదా, అతి పెద్ద లేదా అతి పొడవైనటువంటి నది ఏదంటే నైలు నది అంటాం. ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి నది ఏదంటే నైలు నది. మరి దీని పొడవు ఎంత అంటే 6650 కిలోమీటర్స్. సో నైలు నది యొక్క పొడవు ఎంత అంటే 6650 కిలోమీటర్. 6 రెండు సార్లు వచ్చింది, సా సౌండ్ 6 నుంచి సండే, ఇంకొక 6 నుంచి అంటే సా సౌండ్ నుంచి సెప్టెంబర్, ఓకేనా. లేదా నైల్లో ఎన్ నా నైలు 9 రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా, 9. ఈ విధంగా కూడా సెప్టెంబర్ అని రాసుకోవచ్చు, ఓకేనా. సో నదులు నుంచి 4 అని రాసుకున్నాము. ఇప్పుడు సండే సెప్టెంబర్ ఎలా గుర్తుకొస్తుందంటే నదులు అంటేనే మీకు అతిపెద్ద నది అని గుర్తు రావాలి ప్రపంచంలో, ఏది నైలు నది. దాని పొడవు ఎంత అంటే 6650 అని గుర్తుకొస్తే 6 అంటే సండే, ఇంకొక 6 నుంచి సౌండ్ నుంచి సెప్టెంబర్. సో 4th సండే ఆఫ్ సెప్టెంబర్ ఈజ్ వరల్డ్ రివర్స్ డే అనేది ఈ విధంగా కోడ్ ద్వారా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనకు తెలిసినటువంటి కొన్ని కోడింగ్ ట్రిక్స్ అనేటువంటి మనం చెప్పుకున్నాం, ఓకేనా. సో ఈ క్లాస్ సంబంధించినటువంటి ఈ నేను రాసుకున్నటువంటి నోట్స్ పీడిఎఫ్ అంతా కూడా మీకు ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్, అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు, ఓకేనా. రైట్, మరి ఇంత కష్టపడి మీకు వీడియో చేస్తున్నందుకు నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబ్. కింద ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ కింద మీకు వస్తుంది, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషాద్ సార్ మ్యాథ్స్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.